సాధారణంగా ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే లేదా నెలాఖరు రాగానే చాలామంది చేసే మొదటి పని ఏంటంటే మన బ్యాంక్ ఖాతాలను చూసుకోవడం. అవును. బ్యాలెన్స్ ఎంతుంది అనేది చూసుకుంటాం కదా. ఎగ్జాక్ట్లీ. షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు లాభాల్లో ఉన్నాయా లేక నష్టాల్లో ఉన్నాయా, వడ్డీ సరిగ్గా పడుతోందా లేదా అని. బేసిక్గా ఈ అంకెలు మన భౌతిక జీవితాన్ని నడిపిస్తుంటాయి. నిజమే. అవి మనకు ఒక రకమైన భద్రతనిస్తుంటాయి. కానీ ఆ భద్రత చాలా తాత్కాలికం. కరెక్ట్. కానీ ఒకసారి ఆలోచిస్తే ఏ మార్కెట్ ఒడిదుడుకులకు ప్రభావితం కాని, ఎప్పటికీ నాశనం కాని, మనతో పాటే ప్రయాణించే ఒక ఆధ్యాత్మిక బ్యాంక్ అకౌంట్ ఉంటే ఎలా ఉంటుంది? అబ్బా, వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. అవును కదా. ఈరోజు మన లోతైన విశ్లేషణలోకి స్వాగతం. ఈరోజు మనం విశ్లేషించబోయే బాబ్దాదా సందేశం అనే మూలగ్రంథం సరిగ్గా ఇలాంటి ఒక కంటికి కనిపించని కాని మన అస్తిత్వాన్ని శాసించి ఖజానాల గురించే మాట్లాడుతోంది. అవునవును. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఈ గ్రంథం కేవలం మంచిగా ఉండమని చెప్పే నీటి వాక్యాల సంకలనం కాదు. రైట్. ఇది ఒక ప్రాక్టికల్ గైడ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక మనిషి మానసికంగా, అంతర్గతంగా ఎలా సంపన్నుడుగా మారగలడు అనే దానికి ఇదొక స్పష్టమైన బ్లూప్రింట్. భౌతిక సంపద మనకొక ఇల్లు కొనగలదు, కానీ ఆ ఇంట్లో ప్రశాంతతనివ్వలేదు కదా. అవును, భౌతిక సంపద ఒక స్థాయి వరకే పనికొస్తుంది. కరెక్ట్. కానీ ఈ గ్రంథం వివరించే అంతర్గత సంపదలు, ఈ ఖాతాలు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి మానసిక తుఫానునైనా తట్టుకునే స్థిరత్వాన్నిస్తాయి. అందుకే ఈనాటి మన విశ్లేషణను ఒక స్పష్టమైన లక్ష్యంతో ప్రారంభిద్దాం. ఆ 3 ఆధ్యాత్మిక ఖాతాలేమిటి, వాటిని ఎలా పెంచుకోవాలి, మరియు మనల్ని వెనక్కిలాగే అహంకారమనే తోకను ఎలా వదిలించుకోవాలి. ఈ 3 అంశాలు నిజంగా ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. మూల గ్రంథంలో ప్రస్తావించిన ఆ 3 ఖాతాలు ఏంటంటే, మొదటిది స్వపురుషార్థం ద్వారా లభించే శ్రేష్ఠ ప్రాలబ్ధం, రెండవది ఆశీర్వాదాల ఖాతా, అంటే సదా సంతుష్టంగా ఉంటూ ఇతరులను సంతుష్టం చేయడం. చాలా లోతైన విషయాలివి. అవును. ఇక మూడవది బేహద్ నిస్వార్థ సేవ ద్వారా లభించే పుణ్యఖాతా. ఇవి వినడానికి బాగున్నాయి, కానీ వీటిని మనమొక ఆధునిక ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోతో పోల్చి చూడవచ్చా? ఓ, అంటే ఫైనాన్షియల్ టర్మ్స్లో అంటారా? అవును. అంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అని చెబుతుంటారు కదా, ఆ విధంగా ఈ ఖాతాలలో మనం సంపదను జమ చేస్తున్నామా లేదా అని ఎలా తెలుసుకోవాలి? ఇది చాలా ఆసక్తికరమైన పోలిక. అలాగే విడమర్చి చూద్దాం. మొదటి ఖాతా అయిన స్వపురుషార్థం అనేది మన డైరెక్ట్ లేదా యాక్టివ్ ఇన్కమ్ లాంటిది. అంటే మనం రోజువారీ చేసే సాధన అంటారా? కరెక్ట్. మనం ప్రతిరోజూ చేసే సాధన, మన ఆలోచనలను అదుపులో ఉంచుకోవడం, జ్ఞానాన్ని అధ్యయనం చేయడం, ఇదంతా మనం కష్టపడి సంపాదించుకునే వేతనం లాంటిది. మనం ఎంత ఏకాగ్రత పెడితే అంత లాభం వస్తుంది. ఓహో, అద్భుతం. మరి రెండవది ఆశీర్వాదాల ఖాతా. ఇది ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్కమ్ లాంటిదే. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం నిద్రపోతున్నా సరే మన ఖాతాలో డబ్బు జమ అవడం కదా. అవును, మన ప్రమేయం లేకుండానే వస్తుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆధ్యాత్మికంగా ఇది ఎలా జరుగుతుందంటే, మనం మన అంతర్గత స్థితిలో నిరంతరం సంతోషంగా ఉంటూ ఆ వైబ్రేషన్స్ ఇతరులకు చేరినప్పుడు వాళ్ల మనసులో నుండి తెలియకుండానే మనకోసం శుభ సంకల్పాలు వస్తాయి. అంటే వాళ్ళు మన గురించి మంచిగా ఆలోచించిన ప్రతిసారి మన ఖాతాలో ఆశీర్వాదాలు జమ అవుతాయి. ఇక మూడవది నిస్వార్థ సేవ. ఇది ఒక గ్లోబల్ ఫిలాంథ్రోఫిక్ ఫండ్ లాంటిది. ఫలాపేక్ష లేకుండా ఇతరుల ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడటం. ఈ ప్యాసివ్ ఇన్కమ్ లేదా ఆశీర్వాదాల ఖాతా గురించి నాకొక చిన్న సందేహం వస్తుంది. మనం ఎవరికైనా భౌతికంగా సహాయం చేస్తే వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు, అది అర్థం చేసుకోవచ్చు. సహజమే. కాని కేవలం మనం సంతుష్టంగా ఉంటే ఎదుటివారి నుండి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటి? ఇక్కడే అసలైన సైకాలజీ దాగి ఉంది. మనం సంతుష్టంగా ఉండటం అంటే కేవలం పైకి నవ్వడం కాదు, మన లోపల ఎవరిపట్ల ఎలాంటి ఫిర్యాదులు లేకపోవడం. ఓహో, అంటే లోపల కూడా ప్రశాంతంగా ఉండటం. అవును. ఎప్పుడైతే ఒక వ్యక్తి పూర్తి సంతుష్టతతో ఉంటాడో ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళినప్పుడు ఇతరులకు అప్రయత్నంగానే ఒక భద్రతాభావం కలుగుతుంది. ఆ ప్రశాంతతే ఆశీర్వాదంగా మారుతుంది. వావ్, ఇది చాలా కొత్త పర్స్పెక్టివ్. కానీ ఇంకో ప్రశ్న, మన ఖాతా పెరుగుతోందో లేదో తెలుసుకోటానికి మన దగ్గరే పాస్బుక్కో మొబైల్ నోటిఫికేషనో ఉంటది కదా, మన బ్యాలెన్స్ ఎంతుందో తెలుసుకోవడమెలా? దానికి గ్రంథం ఒక అద్భుతమైన సూక్ష్మ థర్మామీటర్ని ఇచ్చింది. అదేమిటంటే, నిరంతరం మన మనసులో ఇతరుల పట్ల శుభభావన ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవడం. అంటే మన ఆలోచనలే మనకి నోటిఫికేషన్స్ అన్నమాట. కరెక్ట్.
మన ఖాతాలో లీకేజ్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ ఉంది. పగటిపూట ఏదైనా చిన్న సంఘటన జరిగినప్పుడు మన మనస్సు వెంటనే ఫిర్యాదు చేసే మోడ్లోకి వెళుతోందా? లైక్ నాకే ఎందుకిలా జరుగుతోంది అని అనుకోవడం? అవును. వాళ్ళు ఎందుకు అలా చేశారు అనే అసంతృప్తి వస్తోందంటే మన ఖాతా ఖాళీ అవుతోందని అర్థం. స్వయం పట్ల, ఇతరుల పట్ల ఎలాంటి షరతులు లేని అంగీకారం ఉండటమే ఈ ఖాతా నిండుగా ఉండటానికి గుర్తు. అంటే కంప్లైంట్స్ చేయడం అనేది మన ఆధ్యాత్మిక బ్యాంకులో పెనాల్టీ లాంటిదన్నమాట. సరే, మన దగ్గర ఖాతాలున్నాయి, వాటిలో సంపదను జమ చేసుకోవాలి. కాని ఆ ఖాతాలను తెరిచి ఉంచడానికొక తాళం చెవి కావాలి కదా. ఖచ్చితంగా కావాలి. మూల గ్రంథంలో దీనికోసం 3 లక్షణాలను ప్రస్తావించారు కదా: నిమిత్తభావం, నిర్మాణభావం అంటే వినయం, మరియు నిస్వార్థభావం. వీటికి తోడుగా ఒక పాస్వర్డ్ లాగా 3 బిందువుల గురించి చెప్పారు. అవును, ఆ 3 బిందువులు చాలా పవర్ఫుల్. ఆత్మబిందువు, పరమాత్మ బిందువు, డ్రామా బిందువు. కాని నాకర్థం కానిదేమిటంటే, ఒక నెగటివ్ ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు కేవలం ఒక బిందువుని ఊహించుకుంటే ఆందోళన ఎలా ఆగిపోతుంది? దీన్ని మనం విస్తృత కోణంలో చూసినట్టయితే ఇది పైకి చాలా సరళంగా కనిపించే అత్యంత శక్తివంతమైన కాగ్నిటివ్ టూల్. బిందువు అంటే ఏమిటి? ఒక ఫుల్ స్టాప్. రైట్. వాక్యం చివర పెట్టే చుక్క. ఎగ్జాక్ట్లీ. మన మైండ్ ఎప్పుడూ కామాలు, క్వశ్చన్ మార్కులతో పనిచేస్తుంది. ఇదిలా ఎందుకు జరిగింది, తర్వాత ఏమోబోతుంది అనే ప్రశ్నలు. ఒక నెగటివ్ ఆలోచనను ఫుల్ స్టాప్ పెట్టి ఆపగలిగే శక్తి ఆ బిందువుకుంది. ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తోంది? ఉదాహరణకు డ్రామా బిందువు తీసుకోండి. జీవితంలో ఏదైనా ఒక అవమానం జరిగినప్పుడు మనస్సు దాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తుంది. కానీ ఈ సృష్టి నాటకంలో జరిగే ప్రతీదీ ముందే నిర్ణయించబడినది అని అర్థమైనప్పుడు మైండ్లోని రెసిస్టెన్స్ ఆగిపోతోంది. అది డ్రామా బిందువు. హబ్బా! అంటే ఆ పోరాటం ఆగిపోయి అంగీకారం వస్తుందన్నమాట. అవును. ఇక ఆత్మబిందువు అనేది మన ఐడెంటిటీని మారుస్తోంది. నేను ఫలానా వ్యక్తిని అనుకున్నప్పుడే అవమానం బాధపెడుతోంది. నేను కేవలం ఒక ఆత్మను అనుకున్నప్పుడు ఆ బాధకు ఆధారముండదు. ఇది చాలా డీప్ అండి. మరి మూడవది పరమాత్మ బిందువు. ఇది మనకు ఆ ఫుల్ స్టాప్ పెట్టడానికి కావలసిన శక్తినిచ్చే పవర్ హౌస్. అంటే ఇది కేవలం కళ్ళు మూసుకుని ఒక చుక్కను ఊహించుకోవడం కాదు, ఒక సంఘటనను చూసే దృష్టికోణాన్ని పూర్తిగా మార్చేయడమన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడే గ్రంథంలో ఇంకొక కీలకమైన పదం వాడారు: దృఢత, అంటే డిటర్మినేషన్. ఈ తాళం చెవి పనిచెయ్యాలంటే దృఢత అనే ఇంజినుండాలన్నారు కదా. అవును. అది లేకపోతే ఈ సాధన ముందుకు సాగదు. కాని ఆ దృఢతకు ఇచ్చిన నిర్వచనం నన్ను కొంచెం ఆలోచనలో పడేసింది. ఇది అవుతుందా అవ్వదా అన్న సందేహం లేకుండా ఇది జరిగే ఉంది అని అనుకోవాలి అని రాశారు. ఇక్కడే నాకో ప్రశ్న. అడగండి. ఒక పని ముందే జరిగిపోయి ఉందని అనుకుంటే ఇక దానికోసం మనం శ్రమించడమెందుకు? ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక బద్ధకానికి దారితీయదా? రేపు పరీక్ష ఉందని తెలిసి ముందే పాసైపోయాను అనుకుని చదవడం మానేస్తే ఎలా? ఇది చాలా సహజమైన సందేహం. కాని మనం ఆ నిర్వచనాన్ని ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. గ్రంథం బద్ధకాన్ని ప్రోత్సహించడం లేదు. మరి దాని ఉద్దేశమేంటి? ఇది ముందే నిర్ణయించబడింది అనే నమ్మకమున్నప్పుడు భయం మాయమైపోతుంది. అప్పుడు మీరు పూర్తిగా వర్తమాన క్షణంలో ఉంటారు. మీ పూర్తి సామర్థ్యాన్ని బయటకు తీస్తారు. వావ్! అంటే ఫలితం పట్ల నిర్లిప్తత కలిగి ఉంటూనే కర్మ పట్ల పూర్తి అంకితభావం చూపించడమే ఈ దృఢత. ఎగ్జాక్ట్లీ. ఇది శ్రమను ఆపదు, శ్రమను మరింత పదునుగా మారుస్తుంది. అద్భుతమైన వివరణండి. భయం లేని శ్రమ మాత్రమే అద్భుతాలను సృష్టిస్తుందని అర్థమైంది. మరి ఈ స్థితిని ఆచరణలో పెట్టడానికి మూలగ్రంథం సూచించిన సాధన మన్మనాభవ కదా. అవును, మనస్సును పరమాత్మ వైపు కేంద్రీకరించడం. ఇక్కడ పాస్ అనే ఇంగ్లీష్ పదానికి 3 వేర్వేరు అర్థాలను ఆపాదించడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. గడిచిపోయిన దాన్ని వదిలేయడం, బాబాకి దగ్గరవ్వడం, మరియు పరీక్షల్లో గౌరవంగా నిలవడం. ఈ మూడింటికి సంబంధమేమిటో కొంచెం విడమర్చి చెప్పగలరా? ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీన్ని ఒక భౌతికమైన ఉదాహరణతో చూద్దాం. మీ 2 చేతుల్లో నిండుగా బరువైన పాత సామాన్లున్నాయనుకోండి. ఎవరైనా మీకొక విలువైన వజ్రాన్నిస్తే మీరు తీసుకోగలరా? తీసుకోలేను కదా, ఎందుకంటే చేతులు ఖాళీ లేవు. మనసు కూడా అంతే. మనసు నిండా పాత జ్ఞాపకాలు, గతంలో జరిగిన అవమానాలు, కక్షలు, ఇవన్నీ గతం అంటే పాస్ట్. వీటితో మనసు నిండిపోయినప్పుడు భగవంతుని ప్రేమకు అక్కడ చోటెక్కడుంటుంది? ఓహో, అందుకే ముందు ఆ గతాన్ని గడిచిపోయిన దానిలాగా పాస్ చేసి వదిలేయాలి. కరెక్ట్. అప్పుడే మనసు ఖాళీ అవుతుంది.
ఆ ఖాళీ అయిన మనసు మాత్రమే పరమాత్మకు అత్యంత సమీపంగా అంటే క్లోజ్గా లేదా పాస్గా చేరగలదు. రైట్. ఇది కనెక్ట్ అవుతోంది. ఎవరైతే భగవంతునికి అంత సమీపంగా ఉంటారో వారి జీవితంలో ఎన్ని పరిస్థితులొచ్చినా వాళ్ళు అందులో అత్యున్నత శ్రేణిలో పాస్ విత్ ఆనర్ అవుతారు. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. ఈ చైన్ రియాక్షన్ వింటుంటే సాధన చాలా సరళంగా అనిపిస్తుంది, కానీ ఆచరణలో ఎక్కడో ఒక చోట బ్రేక్ పడిపోతూ ఉంటుంది కదా. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది. అవును, ఇక్కడే ఆ విఘ్నమొస్తుంది. గ్రంథంలో హనుమంతుని తోక అనే అనాలజీని వాడారు కదా. హనుమంతుడు అంటే గొప్ప భక్తుడు, మహావీరుడు. అలాంటి వీరుడికున్న తోకను మనలోని అహంకారానికి ప్రతీకగా చెప్పారు. చాలా సూక్ష్మమైన పోలిక ఇది. కాని నాకుచ్చిన సందేహమేమిటంటే, అహంకారాన్ని పోల్చడానికి తోకనే ఎందుకు ఎంచుకున్నారు? కిరీటమో ఆయుధమో అనవచ్చు కదా. అసలు తోకకు అహంకారానికి ఉన్న పోలికేమిటి? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. తోకను ఎందుకెంచుకున్నారంటే తోక ఎప్పుడూ మన వెంటే ఉంటుంది, మన వెనకే వస్తుంది. రైట్. మనం వెళ్లే ప్రతి చోటికి అదొస్తుంది. అలాగే ఆధ్యాత్మిక సాధనలో ఒక వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదిగినా ఈ సేవ నేను చేశాను, నాకింత జ్ఞానముంది అనే ఒక సూక్ష్మమైన అహంకారం ఒక సన్నని తోకలాగా వాళ్ల వెనకే పెరుగుతూ ఉంటుంది. అబ్బా, ఎంత గొప్పగా కనెక్ట్ చేశారో కదా. అవును, హనుమంతుని తోకకి నిప్పు పెట్టినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. అది మొత్తం లంకను కాల్చేసింది. అదేవిధంగా మనలోని ఈ నేను అనే తోకకు పరిస్థితులు అనే నిప్పు తగిలినప్పుడు అది మన ఆధ్యాత్మికతను దహించివేస్తుంది. కరెక్ట్. అహంకారం మనల్ని గొప్పవారిగా ఫీలయ్యేలా చేస్తుంది. కాని వాస్తవానికి అది మనల్ని మానసికంగా అత్యంత బలహీనపరుస్తుంది. ఎవరో ఒక మాట అన్న వెంటనే కుంగిపోయేలా చేస్తుంది. కాని ఇక్కడ ఇంకో కోణం ఆలోచించాలి. మనిషికి నేను అనే భావం లేకపోతే ఇక తన ఉనికికి అర్థమేమిటి? ఈ ప్రపంచంలో ఎవరైనా మనని తొక్కిపడేసినా మౌనంగా భరించాలా? ఆత్మగౌరవమనేది కూడా అహంకారమేనా? రెండింటికీ చాలా స్పష్టమైన తేడా ఉంది. గ్రంథం మన ఉనికిని నాశనం చేసుకోమని చెప్పడం లేదు. దేహాభిమానపు నేనుకి ఆత్మాభిమాని నేనుకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తోంది. అహంకారం అంటారా? అవును, ఇది చాలా పెళుసుగా ఉంటుంది. ఎవరైనా ఒక మాట అంటే వెంటనే గాయపడుతుంది. కాని నేనొక శాశ్వతమైన ఆత్మను అనే స్పృహ నుండి వచ్చేది ఆత్మగౌరవం. ఓహో, ఆత్మగౌరవంలో ఇతరులను తక్కువ చెయ్యము. అలాగని ఇతరుల ముందు తక్కువ చేసుకోము కూడా. ఈ దేహాభిమానపు తోకను కత్తిరించడానికే గ్రంథం జ్వాలాముఖి తపస్సు చేయమని సూచించింది. ఈ పదం కూడా చాలా తీవ్రంగా ఉంది. జ్వాలాముఖి తపస్సు సాధారణమైన నిశ్శబ్ద ధ్యానం గాకుండా ఒక అగ్నిపర్వతంలాంటి ఏకాగ్రత కావాలి. మనలో యుగాలుగా పేరుకుపోయిన ఈ నేను, నాది అనే సంస్కారాలు భస్మం అవ్వాలంటే అంత తీవ్రత అవసరం. ఖచ్చితంగా. సరే, ఇలా తపస్సు చేసి మనల్ని మనం మార్చుకున్నాం. అంతర్గతంగా సంపన్నంగా అయ్యాం. సంగమయుగంలో ఉండే ప్రశాంతతను అనుభవిస్తున్నామనుకుందాం. మరి అక్కడే ఆ ప్రశాంతతలో ఉండిపోవచ్చు కదా. మళ్ళీ బయట ప్రపంచం గురించి పట్టించుకోవడమెందుకు? ఇక్కడే ఆధ్యాత్మికత యొక్క అసలైన పరీక్ష ఉంటుంది. సంపదను కూడబెట్టుకుని తనవరకే పరిమితం చేసుకోవడం అనేది ఒక రకమైన స్వార్థమే కదా. అవును, భౌతిక లోకంలో అయినా అది స్వార్థమే. బయట ప్రపంచం తీవ్రమైన దుఃఖంలో గందరగోళంలో ఉంది. ఒకవైపు భగవంతుని శాంతి మన వద్ద ఉండి కూడా దాన్ని పంచకపోతే ఆ సంపదకు అర్థం లేదు. అందుకే మనం ప్రపంచం పట్ల దయాహృదయులుగా ఉండాలని గ్రంథం గుర్తుచేస్తోంది. అంటే సేవ చెయ్యాలన్నమాట. సేవ అంటే ఉపన్యాసాలివ్వడం, క్యాంపులు నిర్వహించడం ఇలాంటివేనా? బిజీగా ఉంటే సాధారణ వ్యక్తులు ఈ సేవ ఎలా చేయగలరు? సేవ అనే పదానికున్న సంకుచితమైన అర్థాన్ని ఈ గ్రంథం పూర్తిగా మార్చేసింది. సేవ అంటే ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం మాత్రమే కాదు. మరించేంటి? ఇది మనసా వాచా కర్మణ నిరంతరం జరిగే ప్రక్రియ. మీరు ఆఫీస్లో పనిచేస్తున్నా సరే మీ ముఖం ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రసారం చెయ్యాలి. మీ ప్రశాంతత వాళ్ల ఆందోళన తగ్గించగలగాలి. వావ్! మాటలు లేకుండానే మన నడవడిక ద్వారా పరమాత్మ పరిచయం కలగాలి. ఎగ్జాక్ట్లీ. దీన్నే సదా సేవాధారీ భవ అని అన్నారు. ఇది చాలా గొప్ప బాధ్యత. ఈనాటి మన విశ్లేషణలో చాలా అద్భుతమైన ప్రయాణం చేశాం. అకౌంట్స్ ఎక్కడ లీక్ అవుతున్నాయో తెలుసుకోవడం, 3 బిందువులతో మైండ్కి ఫుల్ స్టాప్ పెట్టడం, అవును, మన్మనాభవతో పాస్ అవడం, మరియు అన్నింటికి మించి మనలోని అహంకారపు తోకను కాల్చేసి ప్రపంచానికి శాంతిదూతలాగా మారడం, ఇవన్నీ ఒకదానికొకటి ఎంత అద్భుతంగా ముడిపడి ఉన్నాయో కదా. ఖచ్చితంగా.
ఈ ప్రయాణమంతా ఒకే ఒక దృఢమైన నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అందుకే మూలగ్రంథం చివర్లో ఒక శక్తివంతమైన మంత్రాన్నిచ్చారు. సఫలత నా జన్మసిద్ధ అధికారం, విజయం మా కంఠహారం. అబ్బా! ఎంత ఎనర్జెటిక్గా ఉందో ఈ సంకల్పం. నేనొక దివ్యమైన ఆత్మను అనే స్పృహతో అడుగు ముందుకు వేస్తే విజయం తథ్యం. 100% నిజం. సో, ఈ మొత్తం చర్చను విన్న తర్వాత శ్రోతలు ఎప్పుడూ తమను తాము అడుక్కోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. మనం భౌతిక బ్యాంకు ఖాతాలను ఎప్పటికప్పుడు ఆతృతగా చెక్ చేసుకుంటాం కదా. హ్మ్. ఇక ఒక నిరంతర ప్రసారమైతే ఈ క్షణంలో మన స్వంత ఆధ్యాత్మిక బ్యాంక్ స్టేట్మెంట్ ప్రపంచానికి ఏ సందేశాన్నిస్తోంది? మన దగ్గరున్న శాంతి అనే బ్యాలెన్స్ ఇతరులకు ఆశనిస్తోందా? లేదా మనమే చిన్న విషయాలకు అశాంతికి గురై అప్పు కోసం చూస్తున్నామా? వండర్ఫుల్ థాట్ ఇది. అవును, మన అంతర్గత బ్యాలెన్స్ ప్రపంచానికి ఆశాకిరణంగా మారుతోందా? లేక మనమే ఇంకా లోటులో ఉన్నామా? ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.